నిబంధనలపై ప్రత్యేక నిఘా జిల్లాలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కడప ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం కలసపాడు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో మరియు జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు సర్కిల్ పరిధిలో చనిపోయిన వారి సంఖ్య సుమారు 20 మంది వరకు ఉన్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉండేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం మేము మా సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే గ్రామాలలో దొంగతనాలు జరగకుండా రాత్రిపూట గస్తీని పకడ్బందీగా అమలు చేయాలి అని ఆదేశించారు. బాల్య వివాహాలు, జూదం, మట్కా, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ లేకుండా ఓవర్ స్పీడ్ గా డ్రైవ్ చేయడం, సైబర్ నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చిన్న చిన్న భూ సమస్యలు జిల్లా కార్యాలయానికి రాకుండా మండల ఎస్ఐ, సర్కిల్ సిఐ మరియు డిఎస్పీ పరిధిలో పరిష్కరించుకోవాలి అని అన్నారు. అట్ ద సేమ్ టైం పొడమూల మండలమే తీసుకుంటే ఇంపార్టెంట్గా దాదాపుగా ఒక 50,000 జనాభా ఉంది పొడమూల మండలం సంబంధించి. తర్వాత 82 గ్రామాలు ఉన్నాయి హ్యామ్లెట్స్తో కలిపి ఇంపార్టెంట్ 82 గ్రామాల్లో ఇంపార్టెంట్ గ్రామాలు క్రైమ్ ప్రోన్ గ్రామాలని గుర్తించి ఆ గ్రామాల్లో కూడా కనీసం అట్లీస్ట్ ఒక 2 సీసీ కెమెరాలు, ఒక్కొక్క గ్రామంలో 2 సీసీ కెమెరాలు పెట్టేలాగా ప్లాన్ చేస్తాం. అంటే గ్రామానికి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో పెట్టినా కూడా గ్రామానికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, కొత్త వాళ్ళు, దొంగలు, లేకపోతే ఏదైనా అఫెన్స్ చేసి పారిపోయేవాళ్ళు, ప్రతి గ్రామంలో సీసీ కెమెరా ఉందంటే ఖచ్చితంగా ప్రివెన్షన్ జరుగుతుంది. ఆల్ టైప్ ఆఫ్ బాడీ అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ అవి కూడా కంట్రోల్ అవుతుంది. ఇదే ఒకటి. రెండోది శక్తి టీమ్స్ అని మనం ఏర్పాటు చేయాలి. శక్తి టీమ్స్ అంటే దాంట్లో ఒక 5-6 మంది ఉమెన్ పోలీసు ఉంటారు, బైకులు ఉంటాయి వాళ్ళ దగ్గర, సపరేట్ బైక్స్, మఫ్టీలో తిరుగుతూ ఉంటారు, సపరేట్ యూనిఫామ్లో తిరుగుతూ ఉంటారు. కాలేజీల దగ్గర, అదేవిధంగా స్కూల్స్ దగ్గర, ఆర్టీసీ బస్ స్టాండ్ల దగ్గర, ఈవ్ టీచింగ్ కావచ్చు, అదేవిధంగా అమ్మాయిని గర్ల్స్ కాలేజెస్, హాస్టల్స్ దగ్గర, ఇలాంటి చోట్ల సీక్రెట్గా గస్తీ కాస్తాం. ఎవరైనా సరే అమ్మాయిల మీద, మహిళల మీద నేరాలు జరిగే దాంట్లో వీళ్ళు స్పెషల్ ఫోకస్ చేస్తారు. వాటిని ఇమ్మీడియట్గా కాల్ ఏదైనా వస్తే ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి రెస్పాండ్ అవ్వడానికి విత్ ఇన్ నో టైం. శక్తి యాప్స్ అనేది కూడా తయారు చేస్తున్నారు, అప్లికేషన్స్. ఓన్లీ టౌన్లలో ఎక్కడైనా చేసుకోవచ్చు, జిల్లాలో ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడ పూర్ణమామిళ్ళ మండలము, అదే పూర్ణమామిళ్ళ సర్కిల్, అన్ని మండలాల్లో కూడా శక్తి యాప్స్ అప్లికేషన్స్ ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యాయి. కాలేజీలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. కాలేజీలకి విజిట్ చేస్తారు శక్తి టీమ్స్. విజిట్ చేసి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేటివి, మళ్ళా ఎవరైనా సరే స్కూల్లో టీచర్లు ఏదైనా ఇబ్బంది పెడుతున్నా కూడా ఎట్లాగా తెలియజేయాలి తల్లిదండ్రులకి, పోలీసులకి అనేసి. ఎక్కడ కూడా లైంగిక నేరాలు జరగకుండా అమ్మాయిల మీద, మహిళల మీద, దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. రెండోది మహిళలు, పిల్లల మీద జరిగే అఘాయిత్యాల మీద చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. 100% వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్లాన్ చేస్తాం. పోక్సో చట్టాన్ని ఎఫెక్టివ్గా అమలు చేస్తాం. అంటే మనకు 112 టోల్ ఫ్రీ నెంబర్, 112 టోల్ ఫ్రీ నెంబర్లో మనకు 170 డివైజెస్ ఉన్నాయి, ట్యాబ్స్. 172 ట్యాబ్స్ ఉన్నాయి జిల్లాలో, అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటాయి. వీటి ద్వారా మనం దాదాపు 8 నుంచి 15 నిమిషాల్లో క్రైమ్ స్పాట్కి వెళ్తాం. కాల్ వచ్చింది, ఏదైనా కిడ్నాప్ అయింది, లేకపోతే దొంగతనం అయింది, లేదంటే ఎవరు కొట్టుకుంటా ఉన్నారు, యాక్సిడెంట్ అయింది, ఏదైనా రెస్పాండ్ చేయడానికి పట్టణ ప్రాంతాల్లో అయితే 8 నిమిషాల లోపల, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 15 నిమిషాల లోపల రీచ్ అయ్యేలాగా వీటిని డిజైన్ చేయడం. దగ్గరగా ఉన్నటువంటి ట్యాబ్కి అనుసంధానం చేస్తూ మనము రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తాం. అదేవిధంగా పబ్లిక్ ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే 100% అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ప్రాపర్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. మాట్లాడే విధానంలో కానీ, బిహేవియర్లో కానీ, ఆ సమస్యను పరిష్కరించే విధానంలో
ఎక్కడైనా ఎవరైనా సరిగా ఎస్ఐ కానీ సిఐ కానీ రెస్పాండ్ కాకపోతే దే కెన్ గో టు డిఎస్పీ ఆఫీస్ లేదా డైరెక్ట్గా గ్రీవెన్స్ సెల్కి ప్రతి సోమవారం ఎస్పీ ఆఫీస్కి రావచ్చు. లాస్ట్ ఒక 4-5 నెలల్లో దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది. కొంతవరకు దీంట్లో పురోగతి మాట్లాడే విధానంలో కానీ సమస్యలను పరిష్కరించే విధానంలో కానీ పిటిషన్స్ యొక్క లిక్విడేషన్ దాన్ని ఇంకా మరింత పబ్లిక్కి పోలీసింగ్కి మధ్యలో ఎలాంటి గ్యాప్ ఉండకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిని కంప్లీట్ చేయాలనేది ఈ యొక్క విజిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. పెండింగ్ కేసుల తర్వాత ఇష్యూస్ ఈ మధ్య కాలంలో ల్యాండ్ ఇష్యూస్ కూడా బాగా పెరుగుతుంది. మ్యాక్సిమం మనకు వచ్చే పిటిషన్లో 80% వరకు ల్యాండ్ ఇష్యూస్. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వాటిని రెఫర్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారితో కూడా దాని మీద డిస్కస్ చేస్తాం. ప్రతి గొడవలోనూ ప్రతి పిటిషన్లోనూ ల్యాండ్ రిలేటెడ్ మ్యాక్సిమం వస్తుంది. రెవెన్యూతో కోఆర్డినేట్ చేసుకొని, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని, సర్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని వాటిని ఎలా సార్ట్అవుట్ చేయాలని ప్లాన్ చేస్తాం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్స్లో మ్యాక్సిమం ఏం జరుగుతుందంటే